ఈరోజు బొంబాయి రవ్వ హల్వా చేశాను. ఎలా చేశాను చూసే. పెంచులున్నోడికి లేని బాధ చూసినోడికి ఎందుకో నాకు ఈ రోజుల్లో అస్సలు అర్థం కాదు. ఈ జనాలు ఎల్టోలంటే ఎవడు బాగుపడినా చూడలేరు, అస్సలు చూడలేరు. ఎవడు చెడిపోతే మాత్రం చెడిపోయాడు అనుకుని ప్రపంచం అంతా సాగిస్తారు. అసలు మీ మీద మా అత్తయ్య మామయ్య పెంచుకుంటూ ఉంటే అందరూ వచ్చి మా అత్తకి ఎప్పుడు పట్టుకొని వెళ్ళిపోతారు, మీ మామకి ఎప్పుడు వెళ్ళిపోతారు, మీ మామ ఇక్కడే ఉంటాడా, మీ అత్త ఇక్కడే ఉంటుందా, మీరే పెంచుతారా, మీరే చేస్తారా అని అడగడం నాకు అస్సలు నచ్చలేదు. ఈ జనాలు అసలు ఎప్పుడు బాగుపడినా చూడలేకపోతున్నారు. ఈరోజైతే నేను బొంబాయి రవ్వ హల్వా చేసి దేవుడికి పెట్టాను. చూడండి, వీడియోని పెట్టాను. మా వీడియోస్ మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నేను ఇలాగ మంచి వీడియోస్ పెట్టేసి ట్రై చేస్తాను నాకు తెలిసినట్టుగా. నేను కొత్త యూట్యూబ్ ఛానల్కి, అందుకే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీ అందరినీ. అండ్ ఇలాగ ఒకసారి హల్వా చేసి చూడండి, పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది, బాగా తినాలనిపిస్తుంది. దేవుడికి పెట్టాను. అండ్ మా ఓడి ఇక్కడ చూడండి చెప్తాడు, తిన్నాడు, బాగుంది నాన్న అంటే బాగుంది, సూపర్ అన్న అంటున్నాడు. ఆడలా సూపర్ అని చెప్తే చాలు, ఇక్కడ మనం తినకపోయినా పర్వాలేదు, కడుపు నిండిపోద్ది.